కలియుగంలో ఈ పెద్ద వెసులుబాటు ఒకటి ఇచ్చారు. దానితో పాటు భగవంతుడు ఏం చేశాడంటే, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారంలోని ఆయన మీ అందరూ ఇట్లా ఉంటే నేను అనుగ్రహిస్తాను అని చెప్పడం కోసమని ఒక భంగిమ పట్టి ఒక మూర్తిగా నిలబడ్డాడు. వ్యాసుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని వర్ణన చేశారు. చేస్తూ ఒక మాట అన్నారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి నిజానికి నకృతం దైవ సంఘైశ్చ, ఏ దేవతలు కూడా ఆయన యొక్క రూపాన్ని తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ దాన్ని తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన అక్కడ స్వేచ్ఛతో క్రీడిస్తూ ఉంటాడు వెంకటాచలంలో. ఇచ్ఛారూపం విరాజిత, ఆయన తనంత తానుగా కోరుకుని ఆ రూపాన్ని పొందాడు. యథార్థానికి మీరు పురాణాలు పరిశీలిస్తే వెంకటేశ్వర స్వామి వారి కలియుగంలో అందరూ ఎట్లా నడుస్తారో అట్లా నడిచారు, ఎట్లా మాట్లాడతారో అలా మాట్లాడారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇక పైన నేను ఈ రూపంతో ఉంటాను అని అటువంటి రూపంతో నిలబడ్డారు. నిజానికి ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి విషయంలో బాగా పరిచయం ఉన్నటువంటి సాధకులు ఒక మాట చెప్తారు, పిలిస్తే పలికే దైవం. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారికి చెమట పడుతుంది అని చెప్తారు. ఆయనకి స్నానం చేయించినప్పుడు ప్లోత వస్త్రము అని ఒక వస్త్రంతో తుడుస్తారు. ఆ చెమట కూడా సుగంధభరితంగా ఉంటుంది అంటారు. బాగా వృద్ధుడైన ఒక అర్చక స్వామి ఒక ఆయన ఉండేవారు. ఆయన గోవిందరాజస్వామి గుడికి వచ్చేశారు బాగా పెద్దవారు అయిపోయాక. వారు నాతో చెప్తూ ఉండేవారు, కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వర స్వామి వారు నిజంగా ముట్టుకుంటే మనిషి శరీరం ఎలా ఉంటుందో అంత మెత్తగా అనిపిస్తుందండి, అది దివ్యమంగళమూర్తి అని చెప్తారు. కాబట్టి స్వేచ్ఛయా క్రీడతే తత్ర, అది ఎవ్వరూ ఏ శిల్పి చెక్కినది కాదు, అది ఆయనంత ఆయనగా పట్టినటువంటి భంగిమ. అట్లా ఒక భంగిమ పడితే దానికి ఒక కారణం ఉంటుంది. ఒక ఆయుధాన్ని పట్టుకుంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మనిషి కంటే రక్షణ కొరకు చేతిలో ఒక ఆయుధం ఉండాలి. నేను ఒక కర్ర చేత్తో పట్టుకున్నాను అనుకోండి, ఏ కుక్కో నా మీద పడకుండా నేను కర్ర చేత్తో పట్టుకుంటాను. కానీ నిజానికి కర్రకి బలం ఏమిటి? నేను విసిరినప్పుడో నేను కొట్టినప్పుడో నా శక్తి కర్రలోకి ప్రవేశిస్తే ఆ కర్ర దెబ్బ కుక్కకి తగిలితే కుక్క దూరంగా పోతుంది. భగవంతుడి విషయంలో కేవలం శిక్షించడానికి ఆయుధాలు కావు, ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. లలితా అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు ఉందనుకోండి, అది మన్మధుడి చేతిలో ఉంటే మనని లౌకికమైన కోరికల్లో తిప్పుతుంది. అమ్మవారి చేతిలో విల్లు ఉందనుకోండి, అది మనని భగవత్పరమైనటువంటి కోరికల వైపుకి మారుస్తుంది. అంటే అది కేవలం ఏదో శిక్షించడానికే కాదు, అనుగ్రహించడానికి కూడా ఆయుధాలు పనికొస్తాయి. అటువంటి ఆయుధాల యొక్క అనుగ్రహ శక్తి అవి స్వయంగా ఆయుధాలది కాదు, ఆయుధాల ద్వారా భగవంతుడు వాటిని ప్రకటనం చేస్తాడు. అది భగవత్ శక్తి ఆయుధము ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు ఒక భంగిమ పట్టి నిలుచున్నారు అంటే అది కేవలముగా ఏదో ఇలా నేను నించుంటే బాగుంటుందని నించోవడమో లేకపోతే అలా మూర్తిని ఎవరో చెక్కడమో జరిగింది కాదు. నిజంగా స్వామి నారాయణమూర్తి అలా నించున్నారు. అట్లా నించోడానికి కొన్ని కారణాలు చెప్తారు. అందులో పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబూధి కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్క అంటారు. అందులో ఆయన వెంకటేశ్వరావతారంతో ఉండగా పక్కన ప్రకటనంగా అమ్మవారిని ఉంచుకోలేదు. ఉంచుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, అమ్మవారు
ఆయన వక్షస్థలంలోనే ఉంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రీయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. లోకంలో ఎవరైనా దయ లేకుండా ప్రవర్తించాడనుకోండి, కఠినంగా ప్రవర్తించాడనుకోండి, ఆయనకి దయ లేదండి అని ఇలా చేతినో లేకపోతే మోకాల్లో చూపించరు. అంత దయ లేదండి అని ఇలా గుండెల వంక చూపిస్తారు. దయ హృదయమునందు ఉంటుంది. ఆయన నిజానికి శిక్షించగలిగిన వాడైనప్పటికీ కూడా శిక్షించకుండా రక్షించడం ప్రధానంగా ఉంటాడు కలియుగంలో. అలా రక్షించడం ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఆ రక్షించడానికి కారణం ఆయన యొక్క దయ కాబట్టి ఆ దయ అమ్మవారి స్వరూపిణి అయి వాత్సల్య రూపిణి అయి ఆయన యొక్క వక్షస్థలమునందు నిండి ఉంది. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన తన దయా అన్న చూపుల చేత ఈ లోకాన్నంతటినీ ఎప్పుడూ చల్లబరుస్తూ ఉంటాడు. అటువంటి దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు ఆ వెంకటేశ్వర స్వామి వక్షస్థలమునందే హృదయమునందే పద్మావతీదేవిని ధరించి ఉంటాడు. ధరించి ఉన్నటువంటి స్వామి కుడి చేతిని ఇట్లా చూపిస్తూ ఉంటాడు. అంటే వేలి కొసలు ఎటువైపు చూపిస్తున్నాడో దాని తాత్పర్యాన్ని గ్రహిస్తారు. మీకు లోకంలో ఏ కోరిక ఉన్నప్పటికీ ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా తీర్చగలిగినటువంటి లక్షణము శక్తి నా యందు ఉన్నాయి. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. లోకంలో నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించే వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అన్నాడు. అందులో నాకు ధనం కావాలి, ఆ ధనం వస్తే నేను మంచి పనులు చేస్తాను అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఆర్తితో ఏదో ఆపద ఏర్పడి ఒకనాడు గజేంద్రుడు ప్రార్థన చేసినట్లుగా ఆపద వచ్చినప్పుడు ఆపద తప్పించుకోవడం కోసమని భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆపద అన్న మాట చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయాలి. ఆపద అంటే ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా తన శక్తి చేత తాను తప్పించుకోలేనిదేదో దానిని ఆపద అని పిలుస్తారు. ఒక పిడుగు పడిందనుకోండి, ఆ పిడుగు పడిపోతున్నప్పుడు ఆ వ్యక్తి ఇక అక్కడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. పిడుగు రెప్పపాటులో పడుతుంది. అకస్మాత్తుగా ఒక పెద్ద పాము ఒకటి దారిలో అడ్డొచ్చిందనుకోండి, పడగ విప్పి నిలబడిందనుకోండి, అటువంటప్పుడు ఆ పాము కాటు వెయ్యకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అది పడగ విప్పి పాదం వంక చూస్తున్నటువంటి ఆ పాము పడగ భూమికి వైపుకి వంచి వ్యక్తిని కరవకుండా వదిలిపెట్టాలి అంటే ఎవరి శాసనమో అవ్వాలి. ఒక పిడుగు పడకుండా ఉండాలి అంటే ఎవరి శాసనమో అవ్వాలి. సముద్రం అంత శక్తి కలిగి కూడా ఒక పట్టణం మీదకు వచ్చి విరుచుకు పడిపోకుండా ఉండాలి అంటే ఎవరిదో శాసనం ఉండాలి. పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలి అంటే ఎవరిదో శాసనం ఉండాలి. తీస్తున్న ఊపిరి కానీ విడిచిపెడుతున్న ఊపిరి కానీ వేగం మారకుండా అట్లాగే తీయడం మన చేతిలో ఉంటే ఆయాసంతో గుండె పోటు వచ్చి ఊపిరి తీయలేక వైద్యశాలలో చేరడం అన్నమాట ఉండదు. వాడి ఊపిరి వాడు తీసుకోవడం వాడి చేతిలో ఉండదు. భగవంతుని యొక్క అనుగ్రహము కలిగినంతసేపు మాత్రమే ఆ ఊపిరి తీయడం. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ ఊపిరి ఆగిపోవాలి అని నిర్ణయించవలసిన వాడు నిర్ణయించాడనుకోండి, ఇంతమంది వైద్యులు చుట్టూ ఉన్నా, ఎన్ని పరికరాలు చుట్టూ ఉన్నా, ఎన్ని వైద్యశాలలున్నా వ్యక్తి యొక్క ఊపిరి ఆగిపోకుండా ఉండడం సాధ్యం కాదు. ఆపద అంటే మన ప్రయత్నము చేత మనము తప్పుకోలేనిదేదో దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపద నేను తప్పించి మిమ్మల్ని దయతో చూస్తాను. నా దగ్గరికి ఆపద గట్టెక్కాలి అని ఆర్తితో వచ్చేవాళ్ళు ఉంటారు. ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ధనం ఎందుకు అంటే ధనము లేకపోతే మనిషికి సుఖశాంతులు ఉండవు. ధనము ఉండాలి.
అసలు ధనము లేకుండా ఉంటే మనిషి సౌభాగ్యంతో బతకలేడు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం అంటారు. అనాయాసంగా ఏమీ కష్టపడకుండా చాలా తేలికగా శరీరాన్ని వదిలిపెట్టగలగాలి. బ్రతికున్నంత కాలం ఒకరి దగ్గర చేయి చాపి ధనం కోసం నిలబడి పొట్టపోసుకోవలసినటువంటి అవసరం లేకుండా చాలా హాయిగా బ్రతకగలగాలి. దానికి ధనం కావాలి, ధార్మికమైన ధనం కావాలి. కాబట్టి అటువంటి ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. జిజ్ఞాసు, అతడు అసలు భగవంతుడెవరు, మాకు ఆయన గురించి తెలుసుకోవాలని అన్నవాళ్ళు భగవంతుడికే నమస్కారం చేస్తారు. భగవంతుడెవరో జ్ఞానము కలిగిన వాళ్ళు కూడా మళ్ళీ భగవంతుడికే నమస్కారం చేస్తారు. భగవంతుడెవరో తెలిసిపోయిన తరువాత ఇంకా జ్ఞానము కలిగిన తరువాత నమస్కారం ఏమిటంటే కెరటము సముద్రానికి నమస్కారం చేసినట్టు ఉంటుంది. నిజానికి కెరటం సముద్రం రెండు కావుగా, రెండు ఒక్కటే. సముద్రం లేని కెరటం ఉండదు. కెరటము సముద్రానికి నమస్కారం చేసినట్టుగా నమస్కారం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఈ నలుగురిని కూడా నన్నే ఆశ్రయిస్తారు. ఈ ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా కలియుగంలో నేను ఉద్ధరిస్తాను అని చెప్పడానికి తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప, కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఎవరు నా పాదాలు నమ్ముకున్నారో, ఎవరు నా పాదాలు పట్టుకున్నారో, ఎవరు నా పాదములను ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కాపాడతాను. ఎంత కాపాడతాను అంటే వాళ్ళకి ఈ సంసారం అనబడేటటువంటి సముద్రం నడుములోతే వస్తుంది తప్ప వాళ్ళు మునిగిపోయేలా ఉండదు అని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ, ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుని ఉంటాడు. అటువంటి స్వామి అలరు ఆనంద నిలయమందులను నిలచి శేషపర్వతం మీద ఆనంద నిలయ విమానంలో ఉన్నాడు. ఆనందం కలగాలి అంటే మూడు ఒకే సరళ రేఖలో పడాలి. మనసు, వాక్కు, కర్మ, ఈ మూడు ఒక్కసారి జరగాలి. నేను మనసులో ఏమనుకుంటున్నానో అది నా నోటి వెంట రావాలి. నా నోటి వెంట ఏది అంటున్నానో, మనసులో ఏమనుకుంటున్నానో అది నేను చెయ్యగలగాలి. ఉదాహరణకి భగవంతుడికి పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఏదో నోటితో గడగడగడగడ చదవడం కాదు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నీకు నిజంగా భగవంతుని యొక్క చరణారవిందముల వైపుకి దృష్టి నిలబడి నువ్వు ఆయన పాదముల మీద స్వర్ణ కలశంతో నీళ్లు పోస్తుంటే ఆయన యొక్క మెత్తటి దివ్యమైన పాదములను నువ్వు కడిగి నీ పైవస్త్రంతో ఆయన యొక్క పాదాలు తుడిచి ఆ పాదోదకాన్ని నువ్వు లోపలికి తీర్థంగా పుచ్చుకొని తల మీద చల్లుకుంటే ఎంత గొప్ప అనుభూతి పొందుతావో అది నువ్వు పాదయోహో పాద్యం సమర్పయామి అన్నప్పుడు నోటితో అన్నది, మనసుతో చూసినది, చేసినది మూడు ఏకీకృతమైతే నువ్వు అక్కడ ఉన్న మూర్తికి దర్భతో చుక్క వేసినా మనసులో మాత్రం అట్లా భావన చేసి నిలబడగలిగితే, అట్లా నిలబడిన స్థితి ఏది ఉంటుందో అక్కడ మనసు, వాక్కు, కర్మ మూడు కూడా ఏకీకృతమయ్యాయి, ఒక సరళ రేఖలో పడ్డాయి. అప్పుడు లోపల నుంచి ఉద్భుతమవుతుంది ఆనందం. ఆనందం బయట నుంచి వచ్చేది కాదు. చూడండి, తమలపాకులు ఆకుపచ్చగా ఉంటాయి, సున్నం తెల్లగా ఉంటుంది, వక్క నల్లగా ఉంటుంది. మూడు కలిపి నవిలితే నోరు ఎర్రబడుతుంది. మూడు భిన్నమైన రంగులతో ఉన్న పదార్థాన్ని కలిపి నవిలితే నోరు ఎర్రబడినట్టు మనోవాక్కాయ కర్మలు, మనసు, వాక్కు, కర్మ ఈ మూడు మనోవాక్కాయములు మూడు ఏకీకృతమైతే లోపల నుంచి ఉద్భుతమయ్యేదానిని ఆనందము అని పిలుస్తారు. అటువంటి ఆనందం మనం సాధన చేసి పొందడం అంత తేలిక విషయం కాదు. వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన యొక్క దివ్యమంగళమూర్తిని చూడగానే ఇక నోట్లోంచి అన్ని శబ్దములు ఆగిపోతాయి. అక్కడ వరకు గోవిందా 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 అంటూ పెడతారు. నిజంగా ఆయన దర్శనానికి వెళ్ళేటప్పటికీ తుమ్మెద పువ్వు మీదకు వచ్చేంత వరకే జంకారం చేసి పువ్వు మీద వాలి తేనె తాగేటప్పుడు ఎంత నిశ్శబ్దమైపోతుందో అంత నిశ్శబ్దమైపోతారు. ఆపాదమస్తకం ఆయన్ని చూస్తూ అంత ఆనందపడిపోతారు.
ఆ ఆనందమును మీకు ఇవ్వగలిగిన విమానం కాబట్టి దానికి ఆనంద నిలయ విమానం అని పేరు. శ్రీరంగం అయితే ప్రణవాకార విమానము అంటారు. కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయం అయితే పుణ్యకోటి విమానము అంటారు. తిరుమలలో ఆనంద నిలయ విమానము అంటారు. అటువంటి ఆనంద నిలయ విమానమునందు ఆయన నిలబడి ఉన్నాడు.